పేరమ్మదేవి నేను మొదలు కేకలేస్తారా లక్ష్మీదేవి తన భర్త గోవిందరాజు గారిని చక్కగా ముస్తాబు చేసి మహాతరి లక్ష్మీదేవి లోపల గుమ్మాల్లో గుట్లోకి వెళ్ళి ఏమండి ముత్త పసుపు అయితే ఎదురు పోసుకొని పాసాన్ని చెక్కడికి పసుపు రాసుకొని నొట్టని సిద్ధామని పెట్టుకొని ముస్తాలు పట్టుకొని ఆ భర్తకి 7 అడుగులు ఎదురుగా వెళ్ళి జీవించి గోవిందరాజు గారిని అయ్యో నాన్నగా ఎలాంటి నాన్నగా మీ తల్లి గోవిందరాజు గారి కన్నా తల్లి వారి భవనానికి బాబు నేను కేకలేదు కారణం అడుగుతున్నావా లోపల పూర్లు పులియారా గాడిలో మిగిలిపోయినట్టు తిండి పనులే బాబు గోవిందరాజులు నేను కేకలేదని కారణం అడుగుతున్నావా చెప్తాను బాబు గోవిందరాజులు నేను మీ 6 రంగంలోకి ఏ పెళ్లి చేశాను పెద్దరకలు తినే ఎవరు రాజ్యాలు కాబట్టి 6 తర్వాత కడసారత్వం బయటికి వాళ్ళు తాగాడమ్మా అంతటా రమణబాబు అందరు పెరిగాడమ్మా అమ్మగా పెరిగాడు పెళ్లికి మీ చిన్నతమ్ముడు బాబు గోవిందరాజులు మీ చిన్నతమ్ముడు వెంకటరమణికి ఒక అమ్మాయిని నుంచి పెళ్లి చేస్తానని పిలిచిన సాయంత్రం పిల్లకాయ పెట్టుకొస్తాను గోవిందరాజులు బాబు పనుడు కదని ఇప్పుడు వెళ్ళొచ్చానాకి పెళ్ళంటే ఏమనుకుంటున్నా పెళ్ళంటే ఊళ్ళో పంట కదరా సన్నాసి పెళ్ళంటే 100 ఏళ్ళ పంట మంట కాదు పెళ్లి చేసుకోవడం పెళ్లి అంటే సమరం కాదు బాబు పెళ్లి పిల్లని వెనకాల ఉన్న ముగ్గురు సమరం పడిపోతున్నారు పెళ్లి అయితే తెలిసేది పడాయి పగల అక్కడ డ్యూటీ చేయాలి రాత్రి ఇక్కడ సమరం చేయాలి కాల్ చేసిపోతున్నాయి బాబు గోవిందరాజులు పెళ్లి అని నీ ఒక్కరు అయిపోయిపోయింది కాదు నీకంటే జన్మ వాళ్ళు 5 తమ్ముడు ఉన్నారు 5 తమ్ముడు ఎగరేసి 6 రాజ్యాలు
అన్నా తల్లి పేరమ్మదేవి వస్తున్నారు వచ్చే కొడుకుల్ని పేరమ్మదేవి గోవిందరాజు నా తల్లి కొడుకు నాలుకాలకి నాకటి అదిలు తగ్గట్టు తాపు చేసి గోవిందరాజు గారిని 2:30 కొడుకులు కొడుకు పుట్టుకుని నల్లకూడదే అలా పేరమ్మదేవి దీవించి కొడుకుల్ని రాజ్యాలు పంపిస్తుందంట. తమ్ముడు గారు కన్నా తల్లి పేరమ్మదేవి దగ్గర తెలవాలనుకొని ఎల్లవాహనాలు కొడుకు తిరిగి కూర్చొని రాజ్యాల పైన రాజ్యాల నా తల్లి కొడుకు
మాట్లాడు అప్పుడు ఏమైందండి తల్లివారికి ఏడుగురు కొడుకులు అండి బాబు ఏడుగురు కొడుకులు అండి మా తల్లివారికి మా తల్లి పేరమ్మదేవి మేము ఏడుగురు కొడుకులేండి అవునండి ఆరుగురికి పెళ్లి అయిపోయి భర్తలు ఇస్తాం ఎవరు రాదు అనుకున్నాడండి ఎవరు పిల్లలు తీసుకుని ఎవరు కాపురండి ఆరుగురు తర్వాత కడసారు తమ్ముడు నాలుగెంకారండి చిలకలెంకన్నా ఉన్నారు పెరుగున్నాడండి మా తమ్ముడు కని గురించి వచ్చాడు అమ్మాయి పడుకున్నారండి వర్షం పాప ఉందండి పాప ఉందంట అమ్మాయి ఉందంట అమ్మాయి ఉందండి మరి అమ్మాయి బాగుందంట అమ్మాయి వాళ్ళ గురిగారు మరి అమ్మాయి బాగుంటేని వాళ్ళకి మన తమ్ముడు ఫోటో చూపించావు ఫోటో పంపించారండి దేంట్లో పంపించావు వాటర్ సభలో పెట్టారండి కోట సభలో మేమిస్తారా ఫోటోలు పంపాలి వాట్సాప్ లో పంపాలి ఫోటోలు చెప్పులు పెడతారా వాట్సాప్ లో పంపు ఫోటో మా చిన్నసారి వాట్సాప్ లేవండి నీ సిన్సార్లు వాట్సాప్ లో అయితే పొద్దున్న డ్యూటీకి వెళ్తే నాకు ఇచ్చే రైలు కింద కడతాను సాయంత్రం పెడతాలు వచ్చాను రేపు కొండ పిల్లలు పోసేసుకుంటుందంట అరే అమ్మాయి బాగుంటే కట్నం మాట్లాడు కట్నం 10 లక్షలు ఇస్తారండి 10 అసలే కోట్ల లక్షలైతే బట్టి ఇప్పుడు కోట్లు మాసిపోతాయండి మాసిపోతే వాసన కదా మనకి సరిపో వాసనలో లిక్విడ్ వేస్తా సరిపోయి ఎవరా నీకు తెలుస్తా నాకు శరీరం కూతురు ఇచ్చారండి ఆడబడి కట్నం మాట్లాడు ఆడపడి 1 లక్ష ఇస్తారండి 1 లక్ష లక్ష 1 లక్ష ఇస్తారండి 1 లక్ష 1 లక్ష రూపాయలు ఇస్తారండి తమ్ముడు గొలుసు ఉంగరం బైక్ ఇప్పుడు ఏమి లేదండి ఉంగరం ఒకటండి చైన్ ఒకటి పత్రమని ఒకటండి పచ్చడి కట్టినక్కడ పాలసర్ బైక్ 220 మన అబ్బాయి కొన్నాం ఫైనాన్షియల్ పెట్టుకోరు కర్ర పూర్తి చేసింది కదరా తమ్ముడు చైన్ ఒకటండి అదే ముట్ట చైన్ అండి ఆడపడుచు బత్తాం ఇవ్వండి నించున్నట్టు అందంగా ఆడపడుతున్నా ఆడపడుచు బత్తాం ఇవ్వండి ఆడపడికి బత్తం ఏం కావాలా ఏం వాట మీద కొట్టినప్పు వచ్చేస్తుందండి వాట మీద కొట్టినప్పు వచ్చేస్తుంది అయినా గుర్తు మసీరండి మసీరా పెళ్ళైపోయాక బత్తా బియ్యం చెత్త బిందులు ఒక ఇత్తర పని నోటండి నాన్నగారికి నాకు ప్యాస్ట్ పడినండి బిల్డింగ్ కట్టింది సరిగ్గా సొంతుంది మా అత్తగారు మధ్య డిగ్రీ ఎంత చదువుతున్నాడు కాలేజీ పోతే అక్కడ ఉంటేనేమో తీయత్తలు కుర్రోళ్ళు ఎంబీబీఎస్ రా ఎంబీబీఎస్ శంకర్ కుంకుమన్నట్టు అయిపోయింది పెళ్లి అయిపోయాక ఇంటి బయటకు వచ్చాను బాత్రూనే యానాకండి యానాలు పోతే కాలి పోతే ఫస్ట్ నెల పోతే వారం కోడికి వస్తాం కోడి కూర్చుని పోయింది లోపలికి కోడి మేము కానీ ఇంటికి వస్తే సరే మేకపోలేసండి పొద్దున్న నాన్నగారు వాటలు ఎత్తారండి ఉందిరా నేను చెప్పాలి లేకపోతే మన తల్లి వారి భవనానికి వెళ్ళి ఉత్తర ప్రాంతం స్వాములు గారు కూడా ఉత్తర రాజులు వెళ్తున్నారు